వెల్కమ్ టు యువర్ ఛానల్ పావని పొట్ల. నేను సూపర్గా ఉన్నాను, మీరు అందరూ సూపర్గా ఉండాలని కోరుకుంటారు. మళ్ళీ వచ్చేసిందండి మీ పావని ఒక మంచి వీడియోతో. ఏంటి అనుకుంటున్నారా? అందరికీ అవసరమైన వీడియో, చాలామంది నన్ను అడుగుతున్న వీడియో అనమాట. సెల్యులాస్, మల్టీవిటమిన్, సెల్ యాక్టివేటర్, హెర్బల్ కంట్రోల్, ఈ 4 సప్లిమెంట్స్ నా దగ్గర చాలామంది తీసుకుంటారు. నెల నెల చాలామంది మన దగ్గర తీసుకుంటూ ఉంటారు. వీళ్ళందరూ అడుగుతాదండి ఎలా వేసుకోవాలి, వీటిని ఎలా వేసుకోవాలి, దీని గురించి అనమాట వీడియో. అంటే సెల్యులాస్, మల్టీవిటమిన్, సెల్ యాక్టివేటర్, హెర్బల్ కంట్రోల్, వెయిట్ లాస్ సప్లిమెంట్స్ ఎలా యూజ్ చేయాలి, ముందు ఏం యూజ్ చేయాలి, తర్వాత ఏం యూజ్ చేయాలి, దీని గురించి నీట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మరి అంతకన్నా ముందు ఇవాళ మన ఛానల్ కొత్తగా వచ్చారా అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను ఎవరైనా తెలియని వాళ్ళ కోసం నా ఇంట్రెస్ట్. నేను వచ్చేసి వెల్నెస్కి వచ్చి మీ ఇంట్లో మీరే కూర్చొని ఆరోగ్యంగా బరువు తగ్గాలి, అది హెర్బల్ లైఫ్ న్యూట్రిషన్ సహాయంతో తగ్గాలనుకుంటున్నారు. ఇక్కడ స్కూల్ నెంబర్కి కాల్ చేయండి. కాల్ చేశారంటే మీకు అసలు ఇది ఎక్కడ దొరుకుతుంది, ఎలా దొరుకుతుంది, ఫ్రీ కస్టమర్ ఐడి ఎలా దొరుకుతుంది, డీటెయిల్స్ అన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తూ మంచిగా మీకు చెప్పడం జరుగుతుంది. మీరు మంచిగా తీసుకోవచ్చు, మంచి డిస్కౌంట్లో కూడా వస్తుంది. కావాలనుకున్న వాళ్ళు కాంటాక్ట్ అవ్వడం మర్చిపోకండి, ఓకేనా? ఇంకా లేట్ చేయకుండా మన వీడియోలోకి వెళ్ళిపోదాం. అంతకన్నా ముందు అంటే మన దగ్గర ప్రోడక్ట్ తీసుకున్న వాళ్ళకి ఇంకొకటి ఏంటి అంటే డైట్ ప్లాన్ ఇస్తాం అనమాట. ముందు రోజే నైట్ నేను డైట్ ప్లాన్ డిజైన్ చేసి మీకు ఫోటో పెట్టేస్తాను. మీరు అది మార్నింగ్ చేసుకొని తినొచ్చు. అలా తినటం, అలా చేయటం కారణంగా మన దగ్గర ఇప్పుడు దాకా 1000 మంది ప్లస్ పీపుల్ వెయిట్ లాస్ అయ్యారు, హ్యాపీగా హెల్తీగా ఉన్నారు, ఆరోగ్యంగా ఉన్నారు. మీరు కూడా ఇలా ఉండాలి, మంచిగా ఉండాలి, హెల్తీగా ఉండాలి, డైట్స్ కావాలి, నేను మీకు వెల్నెస్ కోచ్ కావాలనుకున్న వాళ్ళు కాంటాక్ట్ అవ్వటం మర్చిపోకండి. దీనికి వాట్సాప్ కూడా ఉంటుంది, మీరు వాట్సాప్ కూడా చేయొచ్చు. చాలామంది నన్ను చూస్తే భయం వేసిద్దంట, మరి నేను ఏమైనా కొడతానో ఏమో నాకైతే తెలియదు. నా మాట తీరు కొంచెం గట్టిగా ఉంటుంది కదా, అందుకని మేడం ఏమంటారో ఫోన్ చేస్తే అనవసరంగా అన్నట్టుగా మాట్లాడరు అనమాట. మీకు అవసరం ఉంది, నిజంగా చేయండి, నేను ఖచ్చితంగా మాట్లాడతాను. ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. ఫస్ట్ వచ్చేసి సెల్యులాస్ అనమాట. మీకు సీట్ ఉంది, పొట్టు ఉంది, అనవసరపు కొవ్వు ఎక్కువ ఉంది, బాగా లావుగా కనిపిస్తున్నాం, మన ఐడియల్ వెయిట్ కన్నా చాలా వెయిట్ ఉన్నాం అనుకున్న వాళ్ళు సప్లిమెంట్స్ కంపల్సరీ వాడాలన్నమాట. మీ ఐడియల్ వెయిట్ కన్నా 5 kgs ఎక్స్ట్రా ఉంటే మీరు షేక్స్తో తగ్గిపోతుంది. 10 kgs ఎక్స్ట్రా ఉన్న షేక్స్ వాడితే, ఉదయం 2 పూట్ల షేక్స్ వాడితే తగ్గిపోతుంది. కానీ బాగా 20 kgs 30 kgs మీరు ఎక్స్ట్రా ఉన్నారు అంటే మీరు సప్లిమెంట్స్ అన్నీ వాడి తీరాల్సిందేనండి. అప్పుడే మీరు మంచిగా వెయిట్ లాస్ అవుతారు. సప్లిమెంట్స్ వాడటం వల్ల వెయిట్ లాస్తో పాటు బాడీ షేప్ బాగుంటుంది, యాంటీ ఏజింగ్ ఉంటుంది, అన్నీ ఉంటాయి అనమాట. సప్లిమెంట్స్ వల్ల చాలా చాలా బెనిఫిట్స్ ఉంటాయి. ఎనర్జీ లెవెల్స్ డబల్ ఉంటాయి అనమాట. షేక్స్ వాడే వాళ్ళకన్నా సప్లిమెంట్స్, షేక్స్ కలిపి వాడే వాళ్ళ ఎనర్జీ లెవెల్స్ మనం చెప్పలేము, చాలా చాలా బాగుంటాయి. ఇంకా లేట్ చేయకుండా ఇవి ఎలా వాడాలో చెప్తాను. వీటిని వచ్చేసి సెల్యులాస్ అంటారు. ఇది వచ్చేసి డైలీ 3 తీసుకోవాలి, ఉదయం ఒకటి, మధ్యాహ్నం ఒకటి, సాయంత్రం ఒకటి. దీన్ని వచ్చేసి మల్టీవిటమిన్ అంటారు. ఇది వచ్చేసి మళ్ళీ 3 తీసుకోవాలి, ఉదయం ఒకటి, మధ్యాహ్నం ఒకటి, సాయంత్రం ఒకటి. మీరు ఈ 2 గమనించండి, ఉదయం ఒకటి, మధ్యాహ్నం ఒకటి, సాయంత్రం ఒకటి. ఈ 2 ఫస్ట్ ప్రయారిటీ ఏంటి? సెల్యులాస్. ఫస్ట్ ప్రయారిటీ సెల్యులాస్. ఇది సెల్ యాక్టివేటర్ అనమాట. ఫస్ట్ ప్రయారిటీ సెల్యులాస్, తర్వాత ప్రయారిటీ మల్టీవిటమిన్, తర్వాత ప్రయారిటీ సెల్ యాక్టివేటర్, తర్వాత ప్రయారిటీ హెర్బల్ కంట్రోల్. నేను ప్రయారిటీ ప్రకారంగా చెప్తున్నాను, మీరు అది కూడా గమనించాలి. చాలా మందికి ఏది ముందు తీసుకోవాలి, ఏది తర్వాత తీసుకోవాలి ఇది తెలియటం లేదు, అందుకని చెప్తున్నాను. ఫస్ట్ మన దగ్గర ఫస్ట్ షేక్ తాగాలండి ఉదయం పూట. మన దగ్గర ఇంకొంచెం డబ్బులు ఉన్నాయి, 2వ పూట షేక్ కూడా తీసుకోండి. మనకు ఇంకొంచెం పర్లేదు. మీరు తీసుకోవాల్సింది సెల్యులాస్, ఫస్ట్ తీసుకోవాల్సింది సెల్యులాస్ కాంబినేషన్ మల్టీవిటమిన్ కంపల్సరీ తీసుకోవాలి. సెల్యులాస్ మల్టీవిటమిన్, ఇక్కడ చూడండి మల్టీవిటమిన్ అని ఉంది కదా, సెల్యులాస్ మల్టీవిటమిన్. వీటి యూజెస్ ఏంటి, ఎలా వేసుకోవాలి, వీటి బెనిఫిట్స్ ఏంటి, ముందు వీడియోస్ ఉన్నాయి. ఒకసారి మీరు ఏమన్నా తెలియకపోతే ఆ వీడియోస్ని ఒకసారి చూసి తర్వాత ఈ వీడియోని చూడండి, మీకు ఇంకా బాగా అర్థమవుతుంది. ఒక్కొక్క ప్రోడక్ట్ గురించి నీట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తూ నేను వీడియోస్ చేశాను. సెల్యులాస్ గురించి ఒక వీడియో, మల్టీవిటమిన్ గురించి ఒక వీడియో, సెల్ యాక్టివేటర్, హెర్బల్ కంట్రోల్, ఇలా 4 వీడియోస్ చేసి పెట్టాను. ఆ 4 వీడియోస్ చూడండి, వాటి బెనిఫిట్స్ ఏంటి, అవి ఎందుకు ఉపయోగపడితే మీకు నీట్గా అర్థమవుతుంది అనమాట. ఈ 2 తీసుకున్నాక పర్లేదు అనుకుంటే మీరు సెల్ యాక్టివేటర్ తీసుకోవచ్చు. ఈ 2 తీసుకున్నా కూడా పర్లేదు అంటే హెర్బల్ కంట్రోల్. కానీ ఈ 4 వాడారు అంటే అల్టిమేట్గా ఉంటుంది అనమాట. ప్రోగ్రామ్ అల్టిమేట్గా ఉంటుంది. మీ వెయిట్ లాస్ కానీ, యాంటీ ఏజింగ్ కానీ అంతా మాత్రం అల్టిమేట్ అంటే అల్టిమేట్గా ఉంటుంది. ఇంకా అంతకన్నా ఎక్కువ చెప్పకూడదు. ఎలా వాడాలో చెప్తాను. సెల్యులాస్ వచ్చేసి ఉదయం ఒకటి, మధ్యాహ్నం ఒకటి, సాయంత్రం ఒకటి. ఫుడ్కు ముందు తీసుకోండి, ఫుడ్కు ముందు బాగా గమనించండి. దీన్ని సెల్యులాస్ అంటారు, దీన్ని సెల్యులాస్ అంటారు. ఇది వచ్చేసి మీరు ఫుడ్కు ముందు, ఉదయం షేక్ ముందు, మధ్యాహ్నం ఫుడ్కు ముందు, సాయంత్రం షేక్ ముందు. బాగా గమనించండి, ఉదయం ఫుడ్కు ముందు, మధ్యాహ్నం ఫుడ్కు ముందు, సాయంత్రం ఫుడ్కు ముందు తీసుకోవాలి సెల్యులాస్ అనేది. తర్వాత మల్టీవిటమిన్, ఉదయం షేక్ తర్వాత, మధ్యాహ్నం షేక్ తర్వాత, సాయంత్రం ఉదయం షేక్ తర్వాత, మధ్యాహ్నం భోజనం తర్వాత, సాయంత్రం షేక్ తర్వాత తీసుకోవాల్సి ఉంటుంది. సెల్ యాక్టివేటర్, సెల్ యాక్టివేటర్ వచ్చేసి మీరు ఉదయం షేక్ ముందైనా తీసుకోవచ్చు, తర్వాత అయినా తీసుకోవచ్చు. ఆల్ ద బెస్ట్. నేనైతే బెస్ట్ పని ఏంటంటే షేక్ తర్వాతే చెప్తాను అనమాట. షేక్ తర్వాత ఉదయం ఒకటి, మధ్యాహ్నం సాయంత్రం ఒకటి. ఇది మాత్రం 2 వేసుకోవాలి, 3 అవసరం లేదు, 2 చాలు అనమాట. హెర్బల్ కంట్రోల్ మీరు షేక్ తర్వాతే తీసుకోవాలి, ఉదయం, మధ్యాహ్నం, సాయంత్రం. ఇందులో మీరు తీసుకోవాల్సింది, షేక్ ముందు తీసుకోవాల్సింది సెల్యులాస్ ఒక్కటే. సెల్యులాస్ ఒక్కటే మీరు షేక్ ముందు తీసుకోవాలి. షేక్ తర్వాత మల్టీవిటమిన్, సెల్ యాక్టివేటర్, హెర్బల్ కంట్రోల్. సెల్ యాక్టివేటర్ చాలామంది షేక్ ముందు చెప్తారు,
నేనైతే చెప్పను అనమాట. షేక్ తర్వాతే తీసుకోవచ్చు. అసలు ఆల్మోస్ట్ నేను చెప్పేది ఏంటి అంటే మీకు సప్లిమెంట్స్ అనేది నోట్లోకి వెళ్ళడం ఇంపార్టెంట్. అంతకుమించి ముందా వెనక అనేది మీకు అవసరం లేదు ఆ పని. నేనేం చేస్తానంటే 4 సప్లిమెంట్స్ ఉదయం షేక్ తాగే ముందు ఇట్లా షేక్ తాగుతాను, ఇట్లా పట్టుకొని ఇలా వేసేసుకుంటాను, షేక్ తాగేస్తాను. మధ్యాహ్నం భోజనానికి ముందు వేసేసుకుంటాను, భోజనం తినేస్తాను. సాయంత్రం కూడా అంతే, ఇట్లా పట్టేసుకుంటాను, వేసేసుకుంటాను 4 షేక్ తాగే ముందు వెనక అనేది అసలు నేను చూసుకోను అనమాట. ఫస్ట్ నుంచి నా కోచెస్ నాకు ఇదే చెప్పారు, నేను ఇలాగే చేశాను అనమాట. మీరు కూడా నా కస్టమర్లు అందరికీ ఇలాగే చెప్తా. కానీ ఛానల్ చెప్పేటప్పుడు మనం ప్రాపర్గా చెప్పాలి కాబట్టి ప్రాపర్గా చెప్తున్నాను. మీరు ఇలా తీసుకోవచ్చు. ఒక అరగంట ముందు తీసుకోవాలి సెల్యులాస్ సెల్ యాక్టివేటర్ అనేది. మీరు ఫుడ్కి ముందు ఒక అరగంట ముందు తీసుకోవాలని చెప్తారు మనకి అందరు సీనియర్స్. కానీ నేను మాత్రం అట్ ఎ టైం ఒకేసారి వేసేసుకుంటా. బాడీలోకి న్యూట్రిషన్ వెళ్ళిందా లేదా అనేది ఇంపార్టెంట్. మీరు ఒకవేళ ఉదయం మర్చిపోయారు అనుకోండి, మధ్యాహ్నం కలిపేసేసుకోండి, ఏం కాదు, ఏమి ఇబ్బంది లేదనమాట. ఉదయం డోసు మధ్యాహ్నం డోసు మధ్యాహ్నం వేసేసుకోండి, ఇబ్బంది ఏం లేదు. సాయంత్రం కూడా వేసుకోవచ్చు, అలా వేసుకోవచ్చు. అలా చెప్పాను అని చెప్పి మీ ఇష్టం వచ్చినట్టు వేసుకోవద్దు. మీ హైట్ వెయిట్ని బట్టి మీ కోచ్ని అడిగి వేసుకోండి. మీ కోచ్ లేనట్లయితే ఇక్కడ స్కూల్ నెంబర్కి కాల్ చేయండి. కాల్ చేశారంటే మంచి డిస్కౌంట్ ప్రోడక్ట్ ఎలా వాడాలి, ఫ్రీ కస్టమర్ ఐడి ఎలా వస్తుంది, మీ ప్రోడక్ట్ మీ ఇంటి దాకా ఎలా వస్తుంది, మీరు ఎలా యూస్ చేయాలి, మీకు డైట్ ప్లాన్ ఏంటి, మొత్తం నేను డిజైన్ చేసి ఇస్తానమాట. మరి ఇంక వాళ్ళకైతే వీడియో ఇంతేనండి. వీడియో చివరి దాకా చూసిన వాళ్ళకి థ్యాంక్ యూ సో మచ్. అందరూ బాగుండాలి, అందులో నేను ఉండాలి, అదొక్కటే మన మెయిన్ ఎజెండా అనమాట. అందరికీ మంచిగా సేవ చేయాలి అనేది ఒక్కటే నా అభిప్రాయం అండి. బాబా చెప్తారు కదా, మానవత్వానికి సేవ చెయ్యి, నీకు మంచి జరుగుతుంది అని. మనుషులందరికీ మనం మంచి చేస్తే మనకు ఖచ్చితంగా రిటర్న్ మంచిగా జరుగుతుందని నేను నమ్ముతానండి. అందువల్లే ఇంత మీకు ఎక్స్ప్లెయిన్గా ఓపెన్గా చెప్తున్నాను. చాలామంది అంటారు, మేడం ఎందుకు అంత ఓపెన్గా చెప్పేస్తున్నారు, మీ దగ్గర ఏ నాలెడ్జ్ ఉంచుకోకుండా అందరికి అలా చెప్పేస్తున్నారు అని అడుగుతున్నారు. నేను ఒకటే చెప్తున్నా. ఇప్పుడు నేను వెళ్తూ ఉంటాను రోడ్డు మీద, బండి నేను స్కూటీ తోలుతాను రోజుకు 3-4 సార్లు. ఏ లారీ వచ్చి నన్ను గుద్దేసింది అనుకోండి, ఏంటి పరిస్థితి? తర్వాత ఈ నాలెడ్జ్ అంతా ఎందులో పోయింది చెప్పండి? దేంట్లో నెత్తినేసుకొట్టు కూడా అని పనికొచ్చింది. అప్పుడు టిక్కుని పోయామనుకోండి ఏముండదు. కదే నలుగురికి చెప్పామనుకోండి, ఈ వీడియోస్ నా దగ్గర వాడని వాళ్ళు కూడా చాలామంది చూస్తారు నా వీడియోస్. కోచెస్ చూస్తారు, వాడని వాళ్ళు చూస్తారు, వాళ్ళకి చాలా యూజ్ అవుతుంది, వాళ్ళకి కంటెంట్ యూజ్ అవుతుంది, నేను చెప్పింది యూజ్ అవుతుంది. చాలామంది హెర్బల్ లైఫ్ అని సెర్చ్ చేసినప్పుడు నేను కనపడతాను, వాళ్ళు చూస్తారు. అప్పుడు వాళ్ళకి నేను ఎలాగలా హెల్ప్ చేసిన దాన్ని అవుతాను. అది మంచి పనే కదా. మనం మంచి పని చేయడానికే భూమి మీద ఉన్నాం. అనవసరమైన పనులు, అనవసరమైన మాటలు మాట్లాడటానికి మనం ఈ భూమి మీద పుట్టలేదు. నేను నమ్మేది అదేనమాట. కుదిరితే మంచి చేయి, లేకపోతే నోరు మూసుకొని ఉండు, అదొక్కటే నేను చెప్తాను అనమాట. చాలామంది దాన్ని కూడా విమర్శిస్తూ ఉంటారు. విమర్శించే వాళ్ళ గురించి మనం పట్టించుకోకూడదు. మనకు కుదిరినంత మనం మంచి చేసుకుంటూ పోవాలి, మనకు కుదిరినంత మనం హెల్ప్ చేసుకుంటూ పోవాలి. అదొక్కటే మన మెయిన్ ఎజెండా. ఇలా చెప్తూ పోతే నేను చాలా చెప్తాలే, కానీ అందరూ బాగుండాలి, అందులో నేను ఉండాలి, అదే మన మెయిన్ ఎజెండా. బాయ్ బాయ్. ఇంకా డెప్త్గా కావాలంటే కాల్ చేయండి. మీకు డెప్త్ సబ్జెక్ట్ కావాలి, డెప్త్గా దీని గురించి ఇన్ఫర్మేషన్ కావాలంటే కాల్ చేసినట్లయితే నేను చెప్తాను అనమాట.